అందరికీ జై భీమ్. నమస్కారం. నాకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, జై భీమ్లు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు సంతోషం కలిగించేది ఏమిటి అని అంటే, నేను పూర్తి స్థాయిలో మీ అందరికీ అందుబాటులోకి రావటానికి, అలాగే పూర్తి స్థాయిలో నాకున్న సమయాన్ని అంతటినీ కూడా జాతి కోసం వెచ్చించడానికి నాకు అవకాశం ఈ రోజు నుంచి దొరుకుతూ ఉంది. రాబోయే రోజుల్లో దళిత జాతి కోసం, దళితుల కోసం, దళిత క్రైస్తవుల కోసం, అలాగే సమాజంలో మన అవసరత ఉన్న ప్రతి ఒక్కరి కోసం మనం బలంగా పనిచేయాలి. నేను ముందుండి పనిచేయబోతున్నాను. మీ అందరికీ తెలుసు, అంబేద్కర్స్ ఇండియా మిషన్ 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఒక చరిత్ర, ఒక విశ్వసనీయత ఉన్నటువంటి సంస్థ ఎయిమ్. 10 సంవత్సరాల్లో ఎలాంటి ఆరోపణలు లేకుండా, క్లీన్ రికార్డు తోటి, చందాలు దందాల ప్రస్తావన లేకుండా, కేవలం సేవాభావం ఉన్నవారు, అంబేద్కర్ గారి ఐడియాలజీని నమ్మిన వాళ్ళ కోసం, వాళ్ళతో మాత్రమే పనిచేస్తున్నటువంటి సంస్థ. అయితే కేవలం క్లీన్గా ఉండటం ఒకటే కాదు, ముఖ్యంగా ఏంటంటే మన అచీవ్మెంట్స్. 10 సంవత్సరాల క్రితమే మనం అడిగాం, దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించండి అని. ఎందుకు అని అంటే, ఈరోజు దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, విషమ పరిస్థితి ఏదైతే ఉందో, ఇది ఏదో ఒకరోజు రాక తప్పదు అనేది ఆ రోజే మనం గ్రహించాం. ముందు చూపుతో, దూరదృష్టితో 10 ఏళ్ల క్రితమే శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టి 2018లో మనం పనిచేయటం 10 ఏళ్ల నుంచి ప్రారంభించిన 2018లో 50,000 మందితోటి మనం శ్రీకాకుళంలో మహాసభ పెట్టి, ఆ రోజు దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించండి అని చెప్పి 18లో మనం అడగటం జరిగింది. ఈరోజు కొత్తగా సమస్య వచ్చిన తర్వాత, దప్పిక అయిన తర్వాత బావి తవ్వే విధంగా కాకుండా, మనం ఒక ముందు చూపుతో జాతి ప్రయోజనాలు గుర్తించి, గమనించి, ఎలాంటి విపత్తులు రాబోతాయి జాతికి, దానికి విరుగుడేమిటి అనేది మనం ముందుగానే ఊహించి దానికోసం పనిచేయటం మొదలు పెడతాం. 10 ఏళ్ల క్రితం మనం ఏదైతే ఆపద ఊహించామో అది ఈరోజు వచ్చింది. ఈరోజు కాకపోతే మరొక రోజు వచ్చేది. కాబట్టి జాతికి అంకితమయ్యి, జాతి కోసం పనిచేస్తేనే ఇలాంటి ఆలోచనలు, ఆచరణ అనేవి వస్తాయి. అదేవిధంగా దళితవాడ పంచాయతీ కావాలి అని అడిగాం. చాలామంది పంచాయతీ ఎందుకు అన్నారు. వాళ్ళందరికీ మొన్న ఆకివీడు పెద్దపేట సంఘటన ఒక సమాధానం చూపించింది. పంచాయతీ తీర్మానం లేకుండా అక్కడ ఎలాంటి కట్టడాలు కూల్చడానికి లేదు, కట్టుకోవడానికి లేదు. అక్కడ దళితుల గ్రామ దేవత అయినటువంటి, కులదేవత అయినటువంటి గొంతేలమ్మ దేవాలయం పోయింది. అదే పంచాయతీ ఉంటే మన కులదేవత, మన గ్రామ దేవత గొంతేలమ్మ టెంపుల్ని, గుడిని మనం కాపాడుకోగలిగేవాళ్ళం. అదొకటే కాదు, నేను కేవలం గుడి కోసం ఎప్పుడు మాట్లాడలేదు, ఒక మతం కోసం ఎప్పుడు మాట్లాడలేదు. నేను మాట్లాడేది ఏంటి అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాధికారం అంటే అధికారం ఏదో ఒక స్థాయిలో సాధించలేని జాతి నశించిపోతుంది. దానికోసం మొట్టమొదటగా నువ్వు ప్రపంచాన్ని పరిపాలించే ముందు నీ దేశాన్ని నువ్వు జయించుకోవాలి కదా, ముందు నీళ్ళు చక్కదిద్దుకోవాలి కదా. ఆ రకంగా దళితవాడ మీద మన పెత్తనం లేకుండా, దళితవాడ మన అదుపులో లేకుండా, దళితవాడ అభివృద్ధి చెందకుండగా నేను ఒకేసారి రాజ్యాధికారం సాధిస్తానంటే అది అయ్యే పని కాదు. ఆ పని జరుగుతూ ఉంటుంది. దళితుడు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఆశయంతో ఆ పని ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే దళితుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనం ఖాళీగా కూర్చోవాలని లేదు కదా. అది అయ్యే లోపుగా మనం దళితవాడ పంచాయతీ చేసుకోవాలి. దళితుడు ముఖ్యమంత్రి అయినా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితవాడ మీద ఆయన ఫోకస్ పెట్టి అదే పనిగా డెవలప్ చేయలేడు కదా. ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ఆయనకుండే బాధ్యతలు ఆయనకుంటాయి, అందరి కోసం పనిచేయాల్సిన అవసరం ఆయనకుంటుంది. ఈలోగా ప్రతి దళితవాడిని బాగు చేసుకోవటం, అభివృద్ధి చేసుకోవటం అనేది ప్రతి దళితుడి బాధ్యత, అవునా కాదా? అది కేవలం ఒకరోజు దళితుడు ముఖ్యమంత్రి కావాలి, ఆయన అయినప్పుడు చూద్దాం, ఆయన అయ్యేంత వరకు ఇలానే ఉండిపోదాం అనుకునే దృక్పథం కరెక్ట్ కాదు. దళితుడు ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాలు ఉన్నా, 10 సంవత్సరాలు ఉన్నా, దానికి ముందు కానీ తర్వాత కానీ దళితవాడ అలానే ఉంటుంది. దాన్ని డెవలప్ చేసుకోవటం అక్కడున్న నాయకుల బాధ్యత. సో మనం దళితవాడ పంచాయతీ కావాలన్నాం. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఏ ప్రాంతాన్నైనా, ఎంతమంది జనాభా ఉన్న ప్రాంతాన్నైనా పంచాయతీగా చేయవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రతి లంబాడి తండాని పంచాయతీలుగా చేయడం జరిగింది. ఇది జరిగి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. లంబాడి తాండాలు ఏమవుతున్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి.
లంబాడి సోదరులు వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటున్నారు. ఇది చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, అన్ని రకాలుగా ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం. చాలామంది అడుగుతారు, మీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి పంచాయతీలు కానీ. అసలు మనం ఈ ఆలోచన చేసిందే మన నిధులు వ్యర్థంగా పోతున్నాయి, ఆ నిధుల వినియోగాన్ని మనం చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఎస్సీ సప్లాన్ నిధులు ఏమైతే ఉన్నాయో ఆ నిధుల్ని మనం ప్రతి దళిత వాడికి అందేలాగా చేయాలంటే ఇదొక్కటే మార్గం అని చెప్పి మనం ఈ ఆలోచన చేయడం జరిగింది. మీరు ఎస్సీ సప్లాన్ కనుక తీసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం 20,000 కోట్లు విడుదలవుతున్నాయి. మనం ఈ దళిత వాడల్ని పంచాయతీలు చేసుకుంటే రాష్ట్రంలో ఒక 4,000 పైనే దళిత వాడలు పంచాయతీలు అవుతాయి. ఈ 20,000 కోట్ల నుంచి 8,000 కోట్లు తీసుకుంటే ప్రతి దళిత వాడికి 2 కోట్లు అందుతాయి. ఈ 2 కోట్లతోటి మన దళిత వాళ్ళు అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేసుకోవచ్చు, పాఠశాల ఏర్పాటు చేసుకోవచ్చు, సిమెంట్ రోడ్లు చేసుకోవచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సేఫ్ డ్రింకింగ్ వాటరు, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, కోచింగ్ సెంటరు, ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. అదొకటే కాకుండా కొంతమంది తల్లిదండ్రులు వేరే చోట్ల పనులకు పోయి వస్తూ ఉంటారు. వాళ్ళు పోయి వచ్చేంత వరకు కూడా ఉచితంగా అక్కడ మన బాలబాలికలకి హాస్టల్ లాంటిది కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. సంవత్సరానికి 2 కోట్లు, 5 సంవత్సరానికి 10 కోట్లు మన దళితవాడకు వస్తాయి. ప్రతి దళితవాడ కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా డెవలప్ అవుతుంది. ఆ దళితవాడలో సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ల వరకు అందరూ దళితులే ఉంటారు. అంటే మాదిగా అక్కడ ఉన్నటువంటి జనాభాను బట్టి. దీనిలో మన అంచనా ప్రకారం 4,000 మంది సర్పంచులు అయితే 20,000 మంది వార్డు మెంబర్లు అవుతారు. అలా 24,000 మంది ఎప్పుడూ కూడా అధికారంలో ఉంటారు. ఇందులో 50% ఉమెన్ రిజర్వేషన్ అడుగుతున్నాం. సో 12,000 మంది మహిళలు, అందులో 10,000 మంది వార్డు మెంబర్లుగా, 2,000 మంది సర్పంచులుగా ఎప్పుడూ కూడా అధికారంలో ఉంటారు. దీనికోసం మనం పోరాడుతున్నాం. ఇందులో ఎవరికి వ్యతిరేకంగా కానీ, ఏ జాతికి కానీ, ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ వ్యతిరేకంగా కానీ మనం ఏమీ పోరాటం లేదు. కేవలం మన బాగు కోసం మనం అడుగుతున్నాం. ఇందులో ఎవరూ అభ్యంతర పెట్టాల్సింది ఏమీ లేదు. ఇందులో మత ప్రస్తావన లేదు. ఆ దళితులు హిందువులైనా కావచ్చు, క్రైస్తవులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరి బాగు కోసం మనం పనిచేస్తున్నాం. సో ఈ క్రమంలో ఈ ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు ఏ పార్టీకి లాయల్గా ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టండి. మీ మతం ఏమిటి, మీ నమ్మకం ఏంటి, అన్నీ కూడా పక్కన పెట్టండి. వాటికి దేనికి కూడా ఇది అడ్డం కాదు. మీరు పనిచేస్తున్న పార్టీల మీద కూడా మీరు ఒత్తిడి తేవాలి, అన్ని పార్టీలను అడగాలి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో పోయినసారి పెట్టడం జరిగింది. వీసీకే పార్టీ ఆమోదించడం జరిగింది. అలానే మరికొన్ని పార్టీలు, కొంతమంది కుల సంఘ నాయకులు మనకు మద్దతు తెలియజేయటం కూడా జరిగింది. దీన్ని మనం సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తెచ్చుకోవాలి. ఇందులో మన స్వార్థమేం లేదు. ఏదో నన్ను ఎమ్మెల్యేని చేయండి, నన్ను ఎంపీని చేయండి, నన్ను మంత్రిని చేయండి అని మనం అడగటం లేదు. ప్రతి దళిత వాడికి కూడా నాయకత్వం అందించడం, ఆ నాయకుల చేతికి ఫండ్స్ అందించడం, నిధులు అందించడం, అభివృద్ధి అందించడం మన లక్ష్యం. దీనికోసం మనం పనిచేయబోతున్నాం. కనుక మీరందరూ కూడా కలిసి రండి. ఇప్పుడు ఎయిమ్ అంటే చాలామంది అనుకునేది ఏంటి అని అంటే, ఒకటే సంస్థ, ఒకటే జిల్లాకి ఒకటే బాడీ ఉంటుంది, జిల్లాకి ఒకటే అధ్యక్షుడు, ఒకటే సెక్రటరీ, ఒకటే కమిటీ అనుకుంటారు. అది కాదు. దీనిలో అనేక విభాగాలు ఉన్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది, యూత్ వింగ్ ఉంది, అలానే విద్యార్థి విభాగం ఉంది, అలానే ఉమెన్స్ వింగ్ ఉంది, అట్లానే లాయర్ల విభాగం ఉంది, డాక్టర్ల విభాగం ఉంది, ఇంజనీర్ల విభాగం ఉంది. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి, ప్రతి వర్గానికి సంబంధించి, మనలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి ఒక వింగ్ ఉంది. ఆ వింగ్కి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు, అలాగే జిల్లాల వారీగా నిర్మాణం ఉంది. వీళ్ళు ఆ జిల్లా ఏం అధ్యక్షుడు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి పనిచేయరు. వీళ్ళు స్వతంత్రంగా సొంతంగా పని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు స్వతంత్రంగా పని చేసుకోవటానికి మీరు యూత్ అయితే యూత్ వింగు, స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ వింగు, అలాగే డాక్టర్స్ అయితే డాక్టర్స్ వింగు, ఇంజనీర్లు అయితే ఇంజనీర్స్, లాయర్లు, ఇలా మీరు ఏ విభాగానికి చెందిన వాళ్ళైనా కూడా, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే, ఏ జెండర్ అయినా సరే, మీకోసం ఒక వింగ్ ఉంది. మీరు ముందుకు రండి,
ఇప్పుడు మొత్తం ఆర్గనైజేషన్ అంతటిని కూడా మనం పునర్నిర్మించడం జరుగుతుంది. ఉదాహరణకి యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడం జరిగింది, మిసాల జయరాజ్ అనే ఆయన్ని. ఆయన నెంబర్ కూడా మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. యూత్ వింగ్లో చేరాలనుకున్న వాళ్ళందరూ రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా సరే ఆయన సంప్రదించవచ్చు. మీ జిల్లాలకి యూత్ వింగ్ ఏర్పాటు చేసుకుని మీరు పనిచేయాలి. అలాగే స్టూడెంట్స్ వింగ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో మన రాష్ట్ర స్టూడెంట్స్ వింగ్ అధ్యక్షుడు ఉన్నారు, ఆయన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఉమెన్స్ వింగ్లో పనిచేయడానికి ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇంకా మిగతా విభాగాలు ఏమైతే ఉన్నాయో ఆ విభాగాలకి మీ జిల్లాల్లో మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, లేదు రాష్ట్ర కమిటీలో స్థానం కోరుకుంటున్న వాళ్ళు ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. అందరూ ముందుకు రండి. ముఖ్యంగా యువతకి పెద్దపీట వేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. సో యూత్ని బాగా ఎంకరేజ్ చేయాలి, కొత్త తరం నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. అన్ని విభాగాల్లో కూడా ఒక కొత్త తరం రావాలి, కొత్త రక్తం రావాలి. జాతి అంటే కమిట్మెంట్ ఉన్నవాళ్ళు, మేము ఖచ్చితంగా పనిచేస్తామని ముందుకు వచ్చేవాళ్ళు, వాళ్ళని తీసుకొని మనం భవిష్యత్తును నిర్మించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ నెంబర్ ఏదైతే మీకు ఇక్కడ ఇచ్చామో ఆ నెంబర్లకి కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతానికి పూర్తి పునర్వ్యవస్థీకరణ అనేది ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాల్లో జరుగుతుంది. ఈ జిల్లాల్లో అన్ని విభాగాల్లోనూ ఏ విభాగంలోనైనా సరే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించండి. సో త్వరలోనే ఈ నియామకాలు పూర్తవుతున్నాయి. ఇక నేను చెప్పిన స్పెషలైజ్డ్ వింగ్ అనేది ఏదైతే ఉందో దీనికి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా మీరు ముందుకు రావచ్చు, పనిచేయచ్చు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో కూడా ప్యారలల్గా యూత్ వింగ్ అనేది డెవలప్ అవుతుంది, ఎయిమ్ సైనిక్ అనేది డెవలప్ అవుతుంది, ఎయిమ్ స్టూడెంట్స్ వింగ్ అనేది డెవలప్ అవుతుంది, ఎయిమ్ ఉమెన్స్ వింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ రకంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో కూడా ఈ విభాగాలకి నియామకాలు జరగబోతున్నాయి. కాబట్టి మీరు ఆసక్తి ఉన్నవాళ్ళు జాతి కోసం పనిచేద్దాం, జాతి అభివృద్ధి కోసం పనిచేద్దాం, ఏ పార్టీకి మేము కొమ్ము కాయము అని అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. పార్టీ కండువాలు అవన్నీ పక్కన పెట్టి వేరే ఎవరినో నాయకుడిగా మోయటానికైతే ఇక్కడికి రావద్దు. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే నాయకుడు, ఆయన భావజాలం మాత్రమే మన భావజాలం. దానికి సిద్ధపడిన వాళ్ళు మాత్రమే మనతో ముందుకు రండి. మనం అనేక కార్యక్రమాలు చేసుకోబోతున్నాం జాతీయ అభివృద్ధి కోసం. వాటిలో పాలు పంచుకోవటానికి మీరు తప్పకుండా ముందుకు రావాలని కోరుతూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై హింద్.